సినిమా ఎలా ఉంది పికా కొత్త ఏ రేంజ్ అని చెప్పు. ఏ రేంజ్ లో మీకు ఎక్కువ నచ్చిన సీన్లు అంటారా? నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నచ్చిన సీన్లు ఇగో ఇట్లా కోరమిషన్ తిప్పుతాడు, ఎగిరేసుకుంటూ తొక్కుకుంటూ పోవాలనే ఒకటి మన త్రిపుల్ లో నక్కి కాదన్న తొక్కుకుంటూ పోవాలన్న డైలాగ్ చూడు. ఆ రేంజ్ లో ఒక డైలాగ్ కొడతాడు, అద్భుతంగా అనిపించేస్తుంది. అలాగే విశ్వసేన పాత్ర కెరీర్ లో బెస్ట్ పాత్ర అని చెప్పగల. గోదావరి యాసలో భాషలో పర్ఫెక్ట్ గా చూడేడు. అలాగే అక్కడి ప్రకృతిని చాలా బాగా చూపించారు. ఇసుక కుంభకోణాలు, ఇసుక జరిగే విధానాలు, లారీలు పోయే విధానాలు, గోదావరి సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. అయితే ఒకటి కత్తి కట్టే విధానం అని చెప్పి నేను ఒకప్పుడు పేపర్ లో చూసేవాడిని, రేడియోలో వార్తలు వెళ్ళేవాడిని. దాన్ని నేచురాలిటీ ఇప్పుడు చూపించారు. కత్తి కట్టే విధానం భయంతో కాదు భక్తితో చూపించారు అనమాట. చాలా బాగా అనిపించింది. అమ్మవారు అంజలి క్యారెక్టర్ రంగమ్మత్త సినిమాలో అనసూయ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ఈ సినిమా తరువాత అంజలి క్యారెక్టర్ అంత గొప్ప పేరు వస్తుంది. రాధిక గారి యాక్టింగ్ ఎలా ఉంది? రాధిక లేదు గాని రాధిక పాత్రలో చేసిన నేహా శెట్టి ఇలా ఉన్నది. అద్భుతమైన ఎమోషనల్ టచ్ అనమాట. అది చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో మాత్రం అదిరిపోయింది. ఆమె పాత్ర వల్ల సెకండ్ హాఫ్ లో కొంతమంది ఎదవలు అర్థం కాక ల్యాగ్ అంటారు. ల్యాగ్ అంటే లాగి ఇప్పి కొట్టి మరి లాస్ట్ మూవీ సుల్సేన్ గారి గామి ఫ్లాప్ అయింది కదా, సో ఈ మూవీ హిట్ అంటారా ఫ్లాప్ అంటారా? హిట్ అని చెప్తా. అది దెబ్బ అయినందుకు చెప్తాను. ఆ సినిమాకు నేను కూడా సెకండ్ హాఫ్ తర్వాత ముందే బయటకు వచ్చేసిన. ఈ సినిమాని పూర్తిగా చూశాను, సినిమా అయిపోయే వరకు చూశాను. చాలా బాగా అనిపించింది. యాసలో భాషలో గోదావరి యాసలో సూపర్ గా సెట్ అయ్యాడు. బీజం బాగా అనిపించింది. 2 ఎమ్మెల్యే గ్రూపుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కత్తి కట్టే విధానం భయం భక్తి కల్పించారు. సూపర్ అంటే సూపర్ పడ్డది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.